యేసుక్రీస్తుల మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఇంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకు అన్ని జనులకు వెలుగులోనికి ప్రచురింపబోదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం చూడడానికి, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్. హీ అంటే ఆయన, లేకపోతే అతడు. మస్ట్ అంటే ఖచ్చితంగాని, ఇంక్రీజ్ అంటే పెరగాలి. ఆయన ఖచ్చితంగా పెరగాలి, ఆయన ఖచ్చితంగా హెచ్చించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం, ఆయన హెచ్చిస్తూ కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం, అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం, అపోస్తుల కార్యములు ధ్యానాలలో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రాదులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. రండి. ప్రతిరోజు ఈ కార్యక్రమం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30, ఒక్క శనివారం సాయంత్రం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారమయ్యేటువంటి కార్యక్రమం, టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం. టీవీలో ప్రసారం అవుతుండగానే యూట్యూబ్లో మీరు శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మీ నోటిఫికేషన్లు వస్తాయి కనుక మీరు ఆ కార్యక్రమాన్ని చూడొచ్చు, యూట్యూబ్లోంచి కూడా చూడొచ్చు. కాబట్టి ఒకవేళ 8:30 తర్వాత మీరు చూడాలనుకున్నా యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి శాంతి టీవీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా ఈ సందేశాన్ని చూడాల్సిందిగా, లేకపోతే వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. కొద్ది సమయాన్ని కేటాయించండి. మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానం మీరు ముగించుకొని ఉంటారు, అయినప్పటికీ కూడా మరికొద్ది సమయం దేవుని వాక్యంతో గడపడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎంతో టైం మనం వేస్ట్ చేస్తుంటాం, ఎన్నో రీల్స్ చూస్తుంటాం, కానీ దేవుని వాక్యం కోసం కొద్ది సమయాన్ని కేటాయించి, కేవలం ఈ ప్రోగ్రామును మాత్రమే చూడమని నేను చెప్పడం లేదు. మీకు ఇష్టమైనటువంటి ప్రీచర్స్ ఉంటారు, మీకు నచ్చినటువంటి దైవ సేవకులు ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు చూడండి. ఈ కార్యక్రమం, నేను ఒక చిన్న సేవకుడిని, నేను మీకు నచ్చకపోవచ్చు, నేను పెద్ద ప్రసంగికుడిని కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం చూడమని మిమ్మల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, కొన్ని మాటలు వింటూ ఉండండి. మీకేమైనా సందేహాలు, మీకేమైనా వివరణ కావాలి అని మీరు అనిపిస్తే దయచేసి నన్ను సంప్రదించండి. నా 2 నంబర్లు ఉన్నాయి, ఈరోజే నన్ను సంప్రదించండి. వాట్సాప్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మీరు ఇలాగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఉంది, gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్. 2015లో నేను అది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అలా క్రియేట్ చేసుకున్నాను కనుక ఈ మెయిల్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్ ద్వారా సంతోష్ నెల్లూరు అనేటువంటి ఫేస్బుక్ ఐడిలోకి మీరు వెళ్ళి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే నేను చూసి యాక్సెప్ట్ చేస్తాను. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్, మీరు ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫేస్బుక్లో ఇచ్చినట్లయితే దాన్ని కండక్ట్ చేసేవాళ్ళు, మేనేజ్ చేసేవాళ్ళు మీరు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో ఉదయం 10:45 లేకపోతే 11 గంటల నుంచి నేను ఇచ్చే సందేశం ఇంచుమించు 45 నిమిషాలు, 50 నిమిషాలు, 1 అవర్ ఉన్నటువంటి సందేశాన్ని మీరు అక్కడ చూడొచ్చు. దాని లింక్స్ మీరు పొందుకోవచ్చు. అక్కడ చాలా మెసేజ్, ఇప్పటివరకు 2-3 సంవత్సరాలకి ఇస్తున్న మెసేజ్ అన్నీ అందులో ఉంటాయి కనుక ఓ మంచి అవకాశం వాక్యాన్ని సమృద్ధిగా వినడానికి, లేఖనాల్లో ఐశ్వర్యవంతులుగా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ప్రభు చిత్తమైతే 2025వ సంవత్సరం అంతా కూడా మరలా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అనగా 3 సంవత్సరాలు అవుతాయి అప్పటికి. యోహాను సువార్త 2020వ సంవత్సరంలోనూ, 21వ సంవత్సరంలోనూ, 22వ సంవత్సరంలోనూ ఇంచుమించు 1100 ప్రసంగాలు యోహాను సువార్తలోంచి చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అంతేకాకుండా అపోస్తుల కార్యముల్లో నుంచి కూడా 3 సంవత్సరాలు, అనగా 2023, 24, 25 ఈ 3 సంవత్సరాలు, అవి కూడా ఇంచుమించు అవి ఒక 1100 సందేశాలు అవుతాయి. 1100 అయితే 1000 అంతా కలిపి 2200 లేకపోతే 2000కు పైగా సందేశాలు. అనగా 2 పుస్తకాల్లోంచి, కొత్త నిబంధన పుస్తకాల్లోంచి
అనగా యోహాను సువార్త పక్కన ఉన్నటువంటి పుస్తకం, అనగా కొత్త నిబంధనలో 4వ పుస్తకం 5వ పుస్తకంలోంచి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థించండి. ఒకవేళ సహోదరుడికి దేవుడు ఎలా ఇస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడో, లేకపోతే దేవుడు ఎలా అనుగ్రహిస్తున్నాడో మీకు అర్థం కాకపోవచ్చు, ప్రార్థించండి. ప్రభువా సహోదరునికి ఇంకా నిధులు అనుగ్రహించండి. ఆ సహోదరుడు డబ్బులు ఇమ్మని మమ్మల్ని అడిగేవాడు కాదు, ఫోన్పే నంబరు పెట్టలేదు, లేకపోతే జీపే నంబరు పెట్టలేదు, కనుక సహోదరునికి ఏదో రూపంలో అనుగ్రహించమని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. నా వెనుకాల ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు, అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మా స్థానిక సంఘం గిడియోన్ మిషన్ చర్చ్, GMC అనేటువంటి చర్చ్, డైకస్ రోడ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఎడమ చేతి వైపు 6వ వీధి లోపలికి వెళ్ళినట్టయితే KK జెరాక్స్ అండ్ ఇంటర్నెట్ ప్లస్ విజయలక్ష్మి కట్ పీసెస్కి మధ్యలో ఉన్న స్ట్రీట్లో నుంచి ఒక వాటర్ ప్లాంట్ దాటుకొని మరొక వాటర్ ప్లాంట్ దాటుకొని 2 వాటర్ ప్లాంట్స్ ఉన్నటువంటి స్ట్రీట్ అది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భౌతికమైన జలాలు దొరికే చోట్లో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి జలాలు దొరికేటువంటి చోటు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడ మందిరం అంటే మందిరం లాగా కనిపిస్తూ ఇల్లులాగే ఉంటుంది. ఇంట్లోనే ముందు పోర్షన్లో నేను కొంతకాలంగా అక్కడ ఆరాధన జరిపిస్తున్నాను. కాబట్టి సొంత మందిరం లేదు, సొంత మందిరం కానీ లేకపోతే పెద్ద కారు కానీ ఇటువంటివన్నీ లేవు. అయినప్పటికీ కూడా ఇలా నెట్టుకుంటూ వెళ్తున్నాం, దొల్లుడు పుచ్చకాయలాగా వెళ్తున్నాం. ప్రభు సాయం చేస్తున్నాడు. వీఆర్ కీప్ ఆన్ గోయింగ్, వెళ్తూనే ఉన్నాం. వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, లేకపోతే ఎటువంటి ఆర్కెస్ట్రా లేదు, ఎటువంటి బోర్డు లేదు, ఎటువంటి క్వైర్ లేదు. అయినప్పటికీ కూడా ప్రభు కార్యాలు జరిగిస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, సేవకుడిగా పౌలు చేసినటువంటి కార్యాలు. సేవకునిగా పౌలు అగ్రిపా రాజు ముందు, బెర్నీస్ అనేటువంటి రాణి ముందు, అంతేకాకుండా ఫేస్తు అనేటువంటి అధికారి ముందు, ఇంకా మరికొంతమంది యూదా మత నాయకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ముఖ్యులైన వారు, వారి ఎదుట ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు. సేవకుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, సేవకుని యొక్క సంభాషణ, సేవకుల యొక్క సంభాషణ, విశ్వాసుల యొక్క సంభాషణ. సేవకులంటే విశ్వాసులే. చిత్తముని దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు సమూయేలు, అనమని చెప్పాడు పెద్ద ఆయన, అనగా ఏలీ పాస్టర్ గారు, అనగా యాజకుడైనటువంటి ఏలీ. అంటే దాని అర్థం సమూయేలు పాస్టర్ అయిపోయాడు, యాజకుడు అయిపోయాడని కాదు. సమూయేలు యాజకుడు కాలేదు, సమూయేలు ప్రవక్త అయ్యాడు. తన కుమారులు హొఫ్నీ, ఫినేహాస్ అనేటువంటి వాళ్ళే యాజకులు. అనగా అప్పుడు 3 యాజకులు ఉన్నారు. కానీ ఈ 4వ వ్యక్తి ఎవరు? నీ దాసుడు అంటున్నాడు. దాసుడు అన్నప్పుడు, సేవకుడు అన్నప్పుడు విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు. దాసుడు అన్నప్పుడు యాజకుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, రాజు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మనందరము ఆయన దాసులము. ఆయన మనకు యజమానుడు. స్తోత్రం. దేవుడు మనకు యజమానుడు. హీఈస్ అవర్ మాస్టర్, వీఆర్ హిస్ సర్వెంట్స్. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, క్రీస్తు ఖైదీనైన నేను, క్రీస్తు దాసుడిని, క్రీస్తు ఖైదీని అని చెప్పాడు. క్రీస్తు యొక్క దాసుడు అని ఆయా సందర్భాల్లో చెప్పుకున్నాడు. వాస్తవంగా క్రీస్తు యొక్క దాసుడని కాదు, డూలోస్ ఆఫ్ క్రిస్టోస్ అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క బానిస అని అర్థం. తాను అపోస్తలుడే, తాను సువార్థికుడే, తాను ప్రవక్తే, కానీ తాను చెప్పిన మాట క్రీస్తు యొక్క బానిస. ఐఎమ్ ఏ బాండ్ సర్వెంట్ ఆర్ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్. చూడండి ఎంత గొప్ప తగ్గింపు. వీఆర్ స్లేవ్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ప్రిజనర్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ co-workers with Christ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆయన చెప్పినట్టు మాటల్లో కొన్ని విషయాలు, ఒకటి సువార్తను ప్రకటించడం, రెండోది వచ్చేసి సమాధానం చెప్పుకోవడం, మూడోది వచ్చేసి సాక్ష్యం ఇవ్వడమని, నాలుగోది సత్యాన్ని చెప్పుకోవడం. శత్రువు లేకపోతే మన ఎదుట ఉన్న వాళ్ళు, ప్రత్యర్థులు, మన పైన నాయకులుగా ఉన్నవారు అరిసి కేకలేసి ఎమోషనల్ అయిపోయి, లేకపోతే టెంప్ట్ అయిపోయి, లేకపోతే షార్ట్ టెంపర్ అయిపోయి ఏదైనా మాట్లాడినప్పటికీ కూడా ఆత్మఫలములతో నిండిన వారమై కూల్గా, ప్రశాంతంగా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సత్ప్రేరణతో ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడడం, మామూలుగా మాట్లాడడం కాదు. ఆయన చెప్పినట్టు మాట, సార్ కష్టమో నష్టమో నాకు తెలియదు, మీరు దీన్ని ఇంత సులభం అంటున్నారు, ఒకవేళ కష్టమో అని అనుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నేను మాత్రం అందుకు సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రమే కాదండి, తమరిని
విషయములోనే కాదు, తమరిని ఒక్కరినే గురిగా పెట్టుకోలేదు దేవుడు. తమరిని, తమరి కుటుంబాన్ని, తమరి స్నేహితుడైనటి ఫేస్తుని, తమరితో ఉన్నవారిని. దేవుని యొక్క ఉద్దేశం మనం ఒక్కరమే అని కాదు, మన ఇంటి వారందరూ, మన స్నేహితులందరూ. కొర్నేలి మాత్రమే రక్షింపబడాలనే దేవుని యొక్క ఉద్దేశం కాదు. కొర్నేలి ఇంటివారు, కొర్నేలి యొక్క బంధువులు, కొర్నేలి యొక్క సైనికులు, కొర్నేలి యొక్క స్నేహితులు, ముఖ్య స్నేహితులు, వీళ్ళందరూ రక్షింపబడాలి. నీవు నీ ఇంటి వారు రక్షింపబడాలి. నీ భర్త ఒకడే రక్షింపబడితే కాదు, నీ భార్య ఒక్కతే రక్షింపబడితే కాదు, నీ బిడ్డలు మాత్రమే నీవు నీ కుటుంబం యెహోవాను ఆరాధించాలి, యెహోవాను సేవించాలి. యెహోషువ చెప్పిన మాట, నేను నా ఇంటి వారు మేము ఇతర దేవతలను మేము సేవించే అవకాశం లేదు, సేవించము. మేము యెహోవాను మాత్రమే, యెహోవా దేవుణ్ణి మాత్రమే, మోషే మాకు పరిచయం చేసిన మా పూర్వీకులు సేవించినటువంటి ఆయనను మాత్రమే సేవిస్తాం. మేము ఈ వాగ్దాన దేశంలో ఉన్నా, మా శత్రువులను తరిమినా తరమకపోయినా, వాళ్ళని వెళ్ళగొట్టినా వెళ్ళగొట్టకపోయినా, మేము మాత్రం ఆయన్ని సేవించకుండా ఉండలేము. ఆయన్ని సేవిస్తూనే ఉంటాం. ఆయన్ని సేవించడానికే మేము పిలువబడ్డాం, ఆయన్ని సేవించి ఆయన మహిమపరచడానికే పిలువబడ్డాము అన్నట్టుగా యెహోషువ గారు తన చివరి ప్రసంగం చేశాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం, దాంట్లోకి ఇప్పుడు వెళ్ళడం లేదు మనం. ఎందుకు చెప్తున్నా అంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలోని జైలర్తో చెప్పినట్టు మాట, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి సార్ మీరు, అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళందరూ రక్షింపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మీ ఇంటి వాళ్ళందరూ, ఒకవేళ నీ భర్తకి ఇంకా మారు మనసు లేకుండా ప్రార్థిస్తున్నావేమో, నీ భార్యకి ఇంకా మారు మనసు లేదని నువ్వు ప్రార్థిస్తున్నావేమో, నీ తమ్ముడికో అన్నకో మారు మనసు లేదని ప్రార్థిస్తున్నావేమో, ప్రార్థించు. ఇంకను ప్రభుని అడుగు, ప్రభువా హీ షుడ్ బి సేవ్డ్, అతడు రక్షించబడాలి, అతడు నశించిపోవటమే చిత్తం కాదు. నేను పరలోకంలో ఉండి అతడు పాతాళలోకంలో ఉండడం ఏంటి ప్రభువా? నేను నెమ్మది కలిగిన స్థలములో ఉండి అతను యాతన పడేటువంటి స్థలంలో ఉండకూడదు. ఆ ధనవంతుడు తన 5 మంది సహోదరుల గురించినటువంటి కన్సర్న్, శ్రద్ధ, భారం కలిగి ఉన్నాడు. లాజర్ని పంపించమని అడిగాడు. చనిపోయిన వాళ్ళు తిరిగి రారు, చనిపోయిన వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. లాజరు తిరిగి రాడు, తిరిగి భూమి మీదకి వెళ్ళకూడదు. లాజరు విశ్రాంతిలో ఉంటాడు. కానీ మోషేయు ధర్మశాస్త్రము మోషే, అయితే మోషేయు ప్రవక్తలు ఉన్నారు, అది చాలు. వాక్యం ఉంది, సత్యవాక్యం ఉంది, సువార్త ఉంది, ప్రజలు రక్షింపడతారు. సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది ఏవో కొన్ని మాటలు కాదు, కట్టుకథలు కాదు, పిట్టకథలు కాదు. యేసు ప్రభు పుట్టిన స్థలము నుంచి, బెతలహేము దగ్గర నుంచి, లేకపోతే ఆయన ఆరోహణమైపోయినటువంటి గలిలయ కొండ వరకు ఉన్నటువంటి జస్ట్ సింపుల్ స్టోరీ కాదు అది. ఇట్స్ పవర్ ఆఫ్ గాడ్. సువార్త అనేది దేవుని శక్తి అయినది, అందులో నీతి వెల్లడి అవుతున్నదని దేవుని వాక్యంలో రాయబడింది. సువార్త శక్తి, రక్షించడానికి శక్తి కలిగినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మానుషిక శక్తి కాదు, అది సువార్థికుని శక్తి కాదు, సువార్త సృష్టికర్త యొక్క శక్తి. దేవుని స్తోత్రం. అందుకనే సువార్త ప్రకటిస్తున్నాం. అందుకనే ఈ ప్రకటించబడుతున్న సువార్తను బట్టి కొంతమంది హింసించబడుతున్నారు, శిక్షించబడుతున్నారు. అయినప్పటికీ సువార్త ఆగడం లేదు. సువార్తను ఆపే శక్తి ఇంతవరకు పుట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, మన బాధ్యతలు, మనం అధికారుల ముందున్నా అధికారుల ముందు లేకపోయినా, ఏకాంతంగా ఉన్నా కానీ వాక్యము మనతో మనం చెప్పుకుంటూ, దేవునితో వాక్యం మాట్లాడుతూ, అపవాదికి దేవుని వాక్యాన్ని చెప్పి, ఇతరులకు దేవుని వాక్యం చెప్పి, వాక్యాన్ని చెప్పాల్సినటువంటి, పలకాల్సినటువంటి, కన్ఫెస్ చేసుకోవాల్సినటువంటి, ఒప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఈ దినము ధ్యానము కొరకై కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఈ దిన ధ్యానము కొరకై అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 26th చాప్టర్ వర్స్ 22. ఆయనను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఆయనను, అయినప్పటికీ అంటే 21వ వచనంలో, యూదులు దేవాలయములో, వాళ్ళ పరిశుద్ధ ఆలయములో, వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరములో నన్ను పట్టుకొని ఎలాగైనా పట్టాలి, చంపాలనుకున్నారు. దేవాలయంలో చంపడం ఏంట్రా, బుద్ధి లేని వాళ్ళరా? ఇది దేవుని మందిరంలో చంపడానికి. దేవాలయము ఒక ఆశ్రయపురము లాంటిది, ఆత్మల ఆశ్రయపురము లాంటిది. అక్కడ చంపడం ఉండకూడదు. అక్కడ వాని యొక్క అహాన్ని చంపుకోవడం అని ఉండాలి, కానీ ఇతరులను చంపుకోవడం అనేది దేవుని మందిరంలో ఉండకూడదు. అది కసాయి వాని అంగడి కాదు. అది దేవాలయం అనేది వధస్థలము కాదు, అది వాక్యస్థలం. అది ఆత్మ వేదన చెందాల్సిన స్థలమే, కానీ
అక్కడ మనుషులు వధించబడాల్సిన స్థలం కాదు. దేవాలయం అంటే బలిపీఠం కాదు. మనుషులు విశ్వాసులు అంటే బలి పశువులు కాదు. అక్కడ రాయబడిన మాట, దేవాలయములో నన్ను పట్టుకొని చంప ప్రయత్నం చేశారు. నాకు అర్థమైంది ఈ ప్రయత్నం. నాకు వాళ్ళ ఎత్తుగడలు అర్థమైనాయి, వాళ్ళ పన్నాగాలు అర్థమైనాయి, వాళ్ళ ప్లాట్స్ అర్థమైనాయి, వాళ్ళ యొక్క కుయుక్తులు నాకు అర్థమైనాయి. అయితే మాత్రమేంటి? స్తోత్రం. దేవుని వలనైన సహాయము పొంది నేను నిలిచి ఉన్నాను. దేవుని సహాయం వల్ల నేను బ్రతికి ఉన్నాను. దేవుని సహాయం వల్ల నేను తప్పించుకొని తిరగలుగుతున్నాను. దేవుని సహాయం వల్ల నేను ఇలా ప్రకటించగలుగుతున్నాను. దేవుని సహాయం వల్ల మీ ముందు నిలబడగలుగుతున్నాను అని పౌలు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. బట్ ఇన్స్పైట్ ఆల్ ఆఫ్ దిస్, ఈ విషయాలన్నీ ఉన్నప్పటికీ, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు సహాయం ఉంది. 21వ వచనంలో, దట్స్ వై ద జ్యూస్ సీజ్డ్ మీ, కాబట్టి యూదులు నన్ను పట్టుకున్నారు. వెన్ ఐ వాజ్ ఇన్ ద టెంపుల్ దే ట్రై టు మర్డర్ మీ, నన్ను పొడిచి చంపాలి, రాళ్ళతో కొట్టి చంపాలి, ఏదో ఒక విధంగా నన్ను చంపాలని, నన్ను లేకుండా చేయాలని, అపవాది నన్ను మింగివేయాలని చూస్తున్నట్లుగా అపవాది అనుచరులు అయినటువంటి ఆత్మ సంబంధులు అనుకుంటున్నటువంటి యూదులు నన్ను చంపాలని వచ్చారు. కానీ మరణము నుంచి తప్పించాడు. బట్ ఇన్స్పైట్ ఆల్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, నేను అనుభవించాను. దేన్ని? నేను దేవుని సహాయం పొందాను, దేవుడు నాకు సహాయం చేశాడు, ఆ సహాయాన్ని బట్టే నిలబడి ఉన్నాను, బతికి ఉన్నాను అని చెప్పుకోవడం. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సూపర్ న్యాచురల్ హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అతీంద్రియమైనటువంటి సహాయము, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయము, దేవుని యొక్క సమయోచితమైన సహాయము నేను అనుభవించాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అది నాకు ఉపదేశములాగా చెప్పబడిందని కాదు, దాన్ని నేను అనుభవించాను. ఉపదేశం వినడం కాదు, ఉపదేశాన్ని అనుభవించాలి. వాక్యాన్ని వినడం కాదు, వాక్యం యొక్క నెరవేర్పును, వాక్యం యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి. వాక్యమును వినడం మాత్రం కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే అట్టివాడు అద్దములో తన సహజ ముఖాన్ని చూసి బయటికి వెళ్ళిపోయి తన ముఖాన్ని మర్చిపోయి, ఇతరుల ముఖాలు గుర్తు ఉంటాయి కానీ మన ముఖం మనం మర్చిపోతాం. అలా ఉంటుంది వాని పరిస్థితి అని లేఖనంలో రాయబడింది. స్తోత్రం. బట్ ఇన్స్పైట్ ఆల్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, నేను అనుభవించాను. ఐ ఎక్స్పీరియన్స్ సంథింగ్, నా జీవితంలో నేనేదో అనుభవించాను. ద సూపర్ న్యాచురల్ హెల్ప్. న్యాచురల్ హెల్ప్ కాదు నాకు వచ్చింది, సూపర్ న్యాచురల్ హెల్ప్, అనగా బియాండ్ న్యాచురల్ హెల్ప్ నాకు దొరికింది. దట్స్ హెల్ప్ ఆఫ్ గాడ్. న్యాచురల్ ఈజ్ ఆఫ్ మ్యాన్, సూపర్ న్యాచురల్ ఈజ్ ఆఫ్ గాడ్. అప్ టు దిస్ వెరీ మూమెంట్, ఈ క్షణము వరకు నాకు అలాంటి సాయం దొరికిందని పౌలు చెప్పాడు. వాడుక భాషలో చదువుకుందాం. కానీ దేవుని దయ ఈనాటికి నా మీద ఉంది. దేవుని దయ ఈనాటికి నా మీద ఉంది కనుక చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరికీ దీని గురించి చెబుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న పెద్ద భేదాలు లేవు. భేదాలు మీరు సృష్టించుండొచ్చు, కానీ ఆ భేదాలు నేను పట్టించుకోకుండా నేను సువార్త ప్రకటిస్తున్నాను. దేవుని దయ నా మీద ఉంది. గాడ్స్ గ్రేస్, గాడ్స్ మెర్సీ, గాడ్స్ హెల్ప్. నేను దేవుని సహాయం పొందిన వాడినండి, దేవుని దగ్గర నుంచి మేలు పొందిన వాడిని, ఉపకారాలు పొందిన వాడిని. దేవుడు నాకే సహాయం చేయలేదు అని నేను చెప్పలేను. నాకు ఎన్నెన్నో మేలు చేశాడు, నాకెంతో సహాయం చేసిన దేవుడు, సహాయకుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు సహాయం పొందుకోవడం, సహాయం పొందడం, అది మన టైటిల్. స్తోత్రం. దేనికి సహాయం పొందాడు మనిషి? ఎందుకు సహాయం పొందుతున్నాడు? ఎందుకు స్వర్గం సహాయం చేస్తుంది? శిష్యునికి, సహోదరునికి, రక్షింపబడిన వానికి స్వర్గం ఎందుకు సహాయం చేస్తుంది? దీని గురించి 4 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్ని జనులకును వారు మార్పు మనసు పొంది. చాలండి. మొదట దమస్కులోను, నేను రక్షింపబడినటువంటి దేవుని చేత దర్శించబడిన దమస్కులోను, అనగా పక్క దేశమైన సిరియాలోను, యెరూషలేములోను, అనగా మాది తార్సు పట్టణం అయినప్పటికీ నేను అక్కడి నుంచి చిన్నప్పుడే వచ్చాను, యెరూషలేములో ఉన్నాను కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అదే మా నేటివ్ ప్లేస్, అదే మా ఊరు, నేను పెరిగిన ఊరు. నేను పుట్టిన ఊరు కాకపోయినప్పటికీ పెరిగిన ఊరు. యెరూషలేములోను,
యెరూషలేము ఉన్నటువంటి ఆ యూదయ అనేటువంటి రీజియన్లోను, ఆ ప్రాంతంలోను, అనగా దక్షిణ ఇజ్రాయేల్లోను, తరువాత అన్యజనులకు, తరువాత అన్యజనులు ఉన్నటువంటి సమరయ కావచ్చు, అన్యజనులు ఉన్నటువంటి గలిలయ కావచ్చు, అన్యజనులు ఉన్నటువంటి అనగా దేవుని ప్రజలు చెదిరిపోయినటువంటి స్థలాల్లో, యూదులు చెదిరిపోయిన స్థలాల్లో, లేదా అన్యజనులు ఉన్నటువంటి స్థలాల్లో, యూదులు అన్యజనులు కలిసి ఉన్న స్థలాల్లో, ఇంకా చెప్పాలంటే బూది గంతములలో. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడింది 8వ వచనంలో, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు యెరూషలేములోను, యూదయ, సమరయ, బూదిగంతములు అన్నట్టుగా ఇక్కడ దమస్కులోను, యెరూషలేములోను, యూదయ దేశములోను, తర్వాత అనగా ఇన్ని ప్రదేశాలు. ఒకటి దమస్కు గురించి చెప్పాడు, యెరూషలేము గురించి చెప్పాడు, యూదయ దేశం గురించి చెప్పాడు, అన్యుల దేశాలు, ఇతర దేశాల గురించి, బూదిగంతముల గురించి చెప్పాడు. 4 వేరు ప్రదేశాల్లో ఆయన సువార్త చెప్పగలిగాడని చెప్పాడు. అనగా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి నాకు సహాయం దొరికింది. దూర ప్రాంతానికి వెళ్ళాలంటే సహాయం కావాలి. ఫ్లైట్లో వెళ్ళాలంటే డబ్బులు కావాలి, లేదా షిప్లో వెళ్ళాలంటే డబ్బులు కావాలి, ట్రైన్లో వెళ్ళాలంటే డబ్బులు కావాలి. నాకు సహాయం దేవుడు చేశాడు. నేను ప్రయాణాల్లో తిరుగుతూ ఉంటాను, ట్రైన్లో, బస్సుల్లో తిరుగుతుంటాను. దేవుడు సహాయం చేశాడు కాబట్టి తిరుగుతున్నాం. దేవుని యొక్క సప్లై ఆగిపోకుండా అందుతుంది కాబట్టి అప్లై చేసుకుంటున్నాం. ఆ సప్లైని మనం అప్లై చేసుకుంటున్నప్పుడు దేవునికి స్తోత్రం, అప్పుడు సర్వీస్ జరుగుతుంది, అప్పుడు మినిస్ట్రీ జరుగుతుంది, అప్పుడు ఆత్మలు బ్లెస్ అవుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన విషయాలు. మొట్టమొదటి విషయము సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కావలసిన సహాయం. నేను సహాయం పొందుకున్నాను. సహాయం పొందడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు పొందుకున్నారు మీరు? సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి. రెండవ విషయం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 21వ వచనం. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, వాళ్ళు ఆలోచించారు. ఏదేమన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, సంహారము నుంచి తప్పించబడడానికి ఒక సహాయం కావాలి. సంహరించబడడం అనేది, నా మరణం వాయిదా పడిందండి, ఆ రోజు చావాల్సింది, దేవుడు నన్ను తప్పించాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో ఒక చోట వాళ్ళందరూ, పట్టణస్థులందరూ చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకొని పోయి పట్టణం అవతల పడేశారు. కానీ ఆయన చుట్టూ శిష్యులు నిలబడి ఉండగా కొద్దిసేపటికే పౌలు లేచి తిరిగి పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. పౌలు ఎంత మొండివాడో అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎంత మూర్ఖులో, యూదులు ఎంత మూర్ఖులో, అన్యజనులు ఎంత మూర్ఖులో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో పౌలు గారు ఆత్మ సంబంధంగా ఎంత మొండివాడో అర్థం చేసుకోవాలి. ఏ పట్టణం వాళ్ళైతే రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చి వేసినప్పటికీ మళ్ళీ అదే పట్టణానికి వెళ్ళాడు. మనమైతే ఆ పని చేయం. వదిలేండి, ఈ ఊరు కాకుండా చాలా ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లలో సేవ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ తనను ఎక్కడైతే కొట్టారో అదే చెరసాలలో అర్ధరాత్రి సమయంలో పాటలు పాడాడు. ఇంత కొట్టినా సిగ్గు రాలేదు, ఇంత కొట్టినా మళ్ళీ ఆపడం లేదు. ఏంటి వీళ్ళు మారరా అనుకొని తోటి ఖైదీలు కూడా అనుకోని ఉండొచ్చు. ఎవరు కొట్టినా, తిట్టినా, ఎవరు బెదిరించినా, ఎవరు ఆజ్ఞలు జారీ చేసినా మనం చేయాల్సిన పని చేసి తీరాల్సిందే. సువార్తీకరణ జరగాల్సిందే, సువార్త ప్రకటించబడాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని, సంహారము తప్పించబడడానికి సహాయం కావాలి, అది దేవుని సహాయము. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 23వ వచనం. స్తోత్రం. మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు గనులకు సాక్ష్యం ఇవ్వడానికి సహాయం. ఒకటి, మనకు సహాయం దేనికంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి. రెండవ సహాయము సంహారాన్ని తప్పించుకోవడానికి, అనగా మరణాన్ని తప్పించుకోవడానికి. మూడోది సాక్ష్యం చెప్పడానికి. ఇక నేను చెప్తున్నాను దేవుని వాక్యం, ఏదో నోటికొచ్చింది చెప్పడం లేదు. దేవుడు అందించిన మాటలని, దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్కు సహాయాన్ని, దేవుడు వాక్కును దానం చేసినప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. నేను పలుకుతున్నానేమో కానీ పలికించేవాడు ఆయనే. పలికేవానికి కాదు, పలికించేవానికి ఘనత. నేను కదులుతున్నాను, నువ్వు కదులుతున్నామేమో కానీ కదిలించేవాడు వేరేవాడు ఉన్నాడు. ఆ కదిలించేవాడు దేవుడు. దేవునికి ఘనత రావాలి. విత్తేవాడు ఒకడు, నీరు పోసేవాడు ఒకడు కావచ్చు, కానీ వృద్ధి కలుగు చేసేది దేవుడే. వృద్ధి కలుగు చేసే దేవునికి మహిమ రావాలి. కానీ
సువార్త ప్రకటించిన సేవకునికో శిష్యత్వం చేస్తున్న సంఘ కాపరికో మహిమ రాకూడదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయము, సాక్ష్యం ఇవ్వడానికి మనకు సహాయం కావాలి. సహాయం మనం పొందుకోవాలి. అనుదినము దైవ సహాయం పొందుకోవాలి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును. అట్టి గొప్ప మరణము నుంచి మరణం నుంచి మేమందరం చచ్చిపోవాల్సింది, టీమ్గా చచ్చిపోవాల్సింది. ఎక్కడో మరి ఏ శ్రమల వలనో, సముద్రంలోనో లేదా దేనిలో జరిగిన వాటి గురించి చెప్తున్నాడు. దేవుడు మమ్మల్ని తప్పించాడండి. ఇక ముందు కూడా తప్పిస్తాయి. ఇక ముందు కూడా వస్తాయి శ్రమలు అయిపోయాయని కాదు, శ్రమలు సమాప్తం కాలేదు. దేవుని యొక్క సహాయం కూడా సమాప్తం కావడం లేదు. శ్రమలున్న చోట కృప విస్తరిస్తుంది, పాపమున్న చోట కృప విస్తరిస్తుంది అని అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో చెప్పాడు. అలాగే శ్రమలున్న చోట స్తోత్రం హల్లెలూయా కృప విస్తరిస్తుంది. అక్కడ రాయబడిన మాట, మీరందరూ మా కొరకు అనగా శ్రమలో ఉన్న వారి కొరకు, శ్రమలో ఉన్న సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయటం వలన మీరు సహాయం చేస్తున్నారు. మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాం. కానీ మీరు ప్రార్థన చేసి మీ గదుల్లో ఉండి, మీ ఇళ్లలో ఉండి సహాయం చేయడం వల్ల, ప్రార్థించడం వల్ల, డబ్బులు పంపించడం వల్ల అని కాదు, స్పాన్సర్ చేయడం వల్ల అని కాదు, మీరు ప్రార్థన చేయడం వల్ల సహాయం చేస్తున్నారు. అనగా శ్రమల నుండి తప్పించబడడానికి సహోదరుల యొక్క ప్రార్థన అవసరం. సొంత ప్రార్థన, సహోదరుల ప్రార్థన, సంఘ ప్రార్థన ఇవన్నీ కావాలి. అనగా శ్రమ నుంచి తప్పించబడడానికి స్వర్గము మనకు ప్రార్థించవచ్చు. ప్రార్థన చేసినంత మాత్రాన సహాయం రాదు. ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించే దేవుడు కనికరిస్తే సహాయం అందుతుంది. దేవుని స్తోత్రం. కనికరింపబడి మనము సమయోచితమైన సహాయాన్ని పొందుకుంటాము అని రాయబడింది. 4 విధాలుగా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి, అంతేకాకుండా సంహారాన్ని తప్పించుకోవడానికి, సాక్ష్యం చెప్పడానికి, అంతేకాకుండా శ్రమ నుంచి తప్పించబడడానికి మనకు సహాయం కావాలి. ఆ సహాయము దేవుడు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినము నుంచి ప్రతి దినము దైవ సహాయాన్ని పొందుకుంటూ మనం ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.